హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కకే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది. ఓకేనా? ఇవాళ అయితే నేను ఒక డిజైన్ కొంచెం డిఫరెంట్గా వేస్తున్నానండి. అయితే ఆ డిజైన్ మనం వేయడం అయితే ఫస్ట్ టైము. అలాగే మన ఛానల్ని ఏంటంటే చాలామంది కొత్తగా వర్క్ చేసే వాళ్ళు చూస్తుంటారు కదా, వాళ్ళందరికీ యూజ్ అవుతుందని చెప్పేసి అయితే ఈ వీడియో చేస్తున్నాను. ఓకేనా? ఇక్కడ ఒక డిజైన్ తీసుకున్నాను. హ్యాండ్ అయితే ఇలా ఉంటుందన్నమాట. మనకు కింద ఇది పైపింగ్ లైన్ లాగా వచ్చేసి ఇక్కడ షోల్డర్ పార్ట్ నుంచి ఇలా తీగలన్నీ వాలుతున్నట్టుగా మనకు లైన్స్ వచ్చేస్తాయి అన్నమాట. అయితే ఈ డిజైన్ మనము రివర్స్ చేసి వేస్తున్నాము. ఇక్కడ చూడండి, ఇలా ఈ రివర్స్ చేసేసి డిజైన్ అయితే వేస్తున్నాము. ఈ బ్లౌజ్ ఏంటంటే స్టిచ్చింగ్ తర్వాత దీని లుక్ అనేది ఎలివేట్ అవుతుంది. మనము వర్క్ చేసినప్పుడు ఏమీ అర్థం కాదు ఇదైతే. ఓకేనా? ఇప్పుడైతే నేను డిజైన్ అయితే తీసుకున్నాను. ఆ డిజైన్ అనేది మనం ఇక్కడ క్లాత్ చూడండి, ఇలా రెడ్ కలర్ క్లాత్, ఇది కొంచెం రెడ్ మెరూన్ షేడ్లో ఉంది. ప్యూర్ రెడ్ కాదు, అలాగే డార్క్ మెరూన్ కూడా కాదు, రెడ్ అండ్ లైట్గా మెరూన్ టచ్ అయితే దీంట్లో అయితే ఉందండి. దీనిపైన మనము ఇలా ఈ లైన్స్ డిజైన్ అయితే వేస్తున్నాను. ఇక్కడ హ్యాండ్ అనేది నేను ఇక్కడ మార్కింగ్ అయితే పెట్టాను, సెంటర్ పొజిషన్ ఇది. ఓకేనా? ఇక్కడైతే మనం హ్యాండ్ అయితే సెట్ చేస్తాను, సెట్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడైతే ఇప్పుడు ఫ్యూజింగ్ పేపర్ పెట్టేస్తాను. ఇక వర్క్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. ఫ్యూజింగ్ పేపర్ పెట్టినప్పుడు ఇలా అయితే హ్యాండ్ కొద్దిగా పట్టుకొని ఉండాల్సి వస్తుంది కదా, కొద్దిగా కొన్ని స్టిచెస్ వచ్చేంత వరకు అయితే ఇలా హ్యాండ్ పెట్టేసేయాలి. ఓకేనా? ఇప్పుడైతే వర్క్ వస్తుంది. వర్క్ కొంచెం కంటిన్యూ అయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇక్కడ పైన అనేది మనకు లైన్ వస్తుంది. అంటే ఈ హ్యాండ్ని మనం రివర్స్ చేసి వేసాం కదా, ఇది ఇక్కడ పైపింగ్ లైన్ లాగా వచ్చేస్తుంది అనమాట. అది ఇక్కడ పార్ట్ వస్తుంది. అయితే ఇదంతా మనము స్కిప్ చేసేస్తున్నాము. స్కిప్ చేసి ఇప్పుడు దీనిపైన డాట్స్ లాగా వచ్చేస్తుంది. ఆ వర్క్ అయితే చేసేద్దాం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనకు పాయింట్ అనేది ఇక్కడ ఉంది చూడండి, అంటే ఇటు సైడ్ ఉంది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ వస్తాయి దీనిపైన. అది మనము కంపల్సరీ వర్క్ కావాలి కాబట్టి ఇప్పుడు ఇక్కడ దీనిపైన డాట్స్ వస్తాయి కదా, డాట్స్ అయితే వర్క్ అయితే ఓన్లీ సిల్వర్ పెట్టేసి వర్క్ అయితే చేస్తున్నాను. దీంట్లో నేను వేరే కలర్స్ ఏమీ యాడ్ చేయట్లేదు. చూడండి, ఇక్కడ డాట్స్ వచ్చేస్తున్నాయి కదా, ఇలా లైన్స్ పైన మొత్తం ఇలా డాట్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ కూడా డాట్స్ వస్తాయి, బట్ మనకి ఇక్కడ అవసరం లేదు, అందుకే ఆపేస్తున్నాను. చూడండి, ఇక్కడ కట్ చేసేయాలి. మనకేంటంటే ఈ డిజైన్కి మొత్తం ఇలా లైన్స్ పైన ఇలా డాట్స్ లాగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ డాట్స్ అనేది స్కిప్ చేసుకుందాము. స్కిప్ చేసుకోవడం ఎలా అనేది కూడా చూడండి, ఇక్కడ మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇప్పుడు ఇక్కడ డాట్స్ రావాలి కదా, మనకి ఇది వద్దు అన్నప్పుడు మనం వర్క్ ఎలా చేయాలి అంటే, ఇప్పుడు కట్ చేసుకున్నాం కదా, ఇక్కడ ప్లస్ మైనస్ దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ స్పీడ్గా, ఇక్కడ అంటే స్పీడ్గా ఉంటుంది ప్లస్ మైనస్, మనకు మిషన్ అనేది మూమెంట్ ఉండదు. ఇక్కడ మిషన్ అయితే స్లోగా వస్తూ మిషన్ మూమెంట్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇలా చూడండి, డాట్స్ అయితే వచ్చేస్తున్నాయి. డాట్స్ వచ్చేసి ఇక్కడ పైన లైన్ వర్క్ కంప్లీట్ అయిపోయింది అనమాట. అంటే ఇక్కడ డిజైన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ లైన్స్ అనేటివి ఏమీ రాలేదు, వర్క్ అనేది కంప్లీట్ అయిపోయినట్టే దీని మీనింగ్ అనమాట. ఓకేనా? ఇప్పుడు దీనిపైన ఇక్కడ అనేది మనం ఒక లైన్ అయితే వేద్దాము, పైపింగ్ లైన్ లాగా. అది ఎలా అనేది కూడా చూసేయండి. అయితే ఇప్పుడు ఈ డిజైన్ కంప్లీట్ అయిపోయింది కదా, ఈ డిజైన్ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఇక్కడ డిజైన్ని క్యాన్సిల్ చేసేయాలి. మళ్ళీ హ్యాండ్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు ఇలా మనం ఉల్టా పెట్టేసి వేసాం కదా, ఈ హ్యాండ్ని మళ్ళీ మనం స్ట్రైట్గా నార్మల్గా ఎప్పుడు ఎలా వేస్తామో అలా సెట్ చేసుకుంటే ఈ పైపింగ్ లైన్ అనేది ఇలా కిందికి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ మనకి ఏంటంటే ఎల్లో కలర్ బాక్స్కి వెళ్ళి వర్క్ ఏరియానే చెక్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనకు ఫ్రేమ్ అనేది రెడ్ ఫ్రేమ్లో ఉంది, మనకు అక్కడ కాదు, ఇక్కడ కిందికి తీసుకొచ్చుకోవాలి దాన్ని. ఇలా చూడండి, ఇలా మనకు లైన్ ఏంటంటే ఇలా రావాలి అనేది తెలుసుకోవడం గురించి మనం ఒక లైన్ అయితే డ్రాయింగ్ చేసుకోవాలి.
ఇలా స్కేల్ పెట్టేసుకొని స్ట్రెయిట్ లైన్ అనేది జస్ట్ రఫ్గా, అంటే కొత్తగా వర్క్ చేసే వాళ్ళ గురించి, లేకపోతే మనకు నార్మల్గా అయితే ఏమీ అవసరం లేదు. ఇది మనకు వీడియోలో కూడా కనిపించదండి ఈ లైన్ అనేది చాక్ పీస్, ఎందుకంటే ఫుల్ జరీ వచ్చేసింది కదా. ఇక్కడ మీకు ఎల్లో కలర్ చాక్ పీస్ తోటి అయితే ఇక్కడ ఒక లైన్ వేసాను కదా, ఈ లైన్ అనేది ఈ లేజర్ లైట్ దాని పైకి రావాలన్నమాట. ఇక్కడ మీకు ఏంటంటే కొంచెం ఫ్రేమ్ అనేది ఇలా కొద్దిగా మిషన్లో సెట్ చేసుకోవాలి. ఇలా లైన్ మీదకి లేజర్ లైట్ వచ్చే విధంగా చెక్ చేసుకొని చూడండి. ఇక్కడ మీకు చాక్ పీస్ తోటి కనిపిస్తుంది కదా, మీకు దగ్గర నుంచి చూపిస్తే అర్థమైపోతుందని చెప్పేసి ఇలా వేసాను. దీని తర్వాత ఏంటంటే ఇప్పుడు వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకుందాము, మనకు అదే ప్లేస్లో వస్తుందా లేదా అనేది. మనకు పైది ఏం అవసరం లేదు, జస్ట్ మనకు ఆ పైన వచ్చిన లైన్ అనేది ఇక్కడ రావాలన్నమాట. ఆ కరెక్ట్ అది వస్తుందా లేదా అనేది తెలుసుకోవడం గురించి ఇలా వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకోవాలి. కొంచెం కిందికి అయిపోయింది. ఒక్క పాయింట్ అనేది పైకి చేసుకుందాం. ఇలా మనం ఏంటంటే ఇలా వర్క్ ఏరియా అనేది చెక్ చేసుకుంటూ వేస్తేనే మనకు ఒక క్లారిటీ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఇక్కడ ఇప్పుడు కరెక్ట్ సెట్ అయిపోయింది కాబట్టి డిజైన్ని ఓకే చేస్తున్నాను. అయితే ఇప్పుడు మనకు స్టార్టింగ్ స్టిచెస్ ఏముంది అనేది కూడా మళ్ళీ తెలుసుకోవాలంటే ప్లస్ మైనస్కి వెళ్ళి ఏముంది స్టిచెస్ అనేది చూసుకోవాలి. అంటే స్టార్టింగ్ అయితే మనకి ఇలా ఒక లైన్ అయితే వచ్చేస్తుంది కాబట్టి మనం ఇక్కడ ఒక లైన్ వేసేసుకోవచ్చు. నేను ఇది కూడా సిల్వరే ఇచ్చేసాను. ఫస్ట్ రెడ్ కలర్ కూడా ఇచ్చుకోవచ్చు, మన ఇష్టం అది. నేనైతే ఓన్లీ సిల్వర్ తోటే వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మనకు అక్కడ వేరే వర్క్ వస్తుంది కాబట్టి అదంతా మనకు అవసరం లేదు. కాబట్టి మిషన్ ఇలా ఆపేసుకొని ఇది కట్ చేసేయాలి. తర్వాత ఈ మిగిలిన వర్క్ అంతా ఉంటుంది కదా, అదంతా స్కిప్ చేసేయాలి. స్కిప్ చేయడం అంటే ఇక్కడ ప్లస్ మైనస్ అనేది క్లిక్ చేసుకుంటే వర్క్ అనేది ఇది ఈ వీడియోలో ఒక 2-3 టైమ్స్ చెప్తున్నాను, ఎందుకంటే కొత్తగా వర్క్ చేసే వాళ్ళకు స్కిప్ చేసుకోవడం అంటే ఏంటిది అనేది కూడా తెలియదు అనమాట. కాబట్టి వాళ్ళకైతే యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను. ఒకవేళ మేబీ మీరు చాలా రోజుల నుంచి వర్క్ చేస్తున్నారు, మీకు అంతా తెలుసు అంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు అండి, ప్రాబ్లం ఏమీ లేదు. ఇలా ఈ లైన్స్ అనేటిది మనకు ఇక్కడ వర్క్ అంతా ఏమి వద్దు, జస్ట్ మనకి ఇక్కడ లైన్ మాత్రం ఉంది కదా, అది మాత్రమే కావాలి. కాబట్టి రిమైనింగ్ వర్క్ అంతా స్కిప్ చేస్తేనే కదా మనకు ఆ లైన్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత మనకి ఇలా కింద లైన్ అనేది వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మన కింద లైన్ ఇక్కడ రావాలి కదా, కాబట్టి ఇప్పుడు మనం మిషన్ అయితే ఆన్ చేసుకుందాం. దానిపైననే సిల్వర్ వచ్చేస్తుంది చూడండి. మనకు దీనిపైన టోటల్గా ఇలా లైన్ వచ్చేస్తే అప్పుడు హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇలా అయితే హ్యాండ్ కంప్లీట్ లైన్ అయిపోయింది కదా. దీనిపైన మళ్ళీ మనకు ఇంటూ స్టిచెస్ అని అంటాం కదా, అలా అయితే స్టిచెస్ అయితే వస్తాయి అన్నమాట. ఇది ఈ డిజైన్ మొత్తం మనకు గొలుసు కుట్టుతో అయితే వచ్చేసిందండి. చైన్ స్టిచ్ అంటారు, గొలుసు కుట్టు అంటారు కదా, ఇది మొత్తం అలా ఉందన్నమాట. వీటిపైన డాట్స్ అనేటివి మనకు ముద్దలాగా వచ్చేస్తుంది. ముడికుట్టు డిజైన్ అంటే ఏంటి అని అడుగుతూ ఉంటారు కదా, ఇదంతా ముడికుట్టులాగా అనమాట. మనకు ముద్దలాగా ఒకే దగ్గర స్టిచెస్ అనేటివి ఇలా పడుతూ ఉంటాయి కదా, ఇదంతా చూడండి. దీనిపైన ఇంటూ స్టిచ్ ఇది, కాకపోతే మనకు సిల్వర్ పైన సిల్వర్ వస్తుంది కాబట్టి మీకు అది కనిపించట్లేదు. మనము ఆపోజిట్ కలర్ థ్రెడ్ పెట్టి వేసుకుంటే కనిపిస్తుంది. చూడండి ఇక్కడ లైన్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ మనకు ఇంతకుముందు హ్యాండ్ అనేది రివర్స్ ఉన్నప్పుడు డాట్స్ అలాంటి వర్క్ ఉంది కదా, అలా వర్క్ అయితే వస్తుంది అనమాట. ఇది మనం కట్ చేసేయాలి. ఇలా మనకు ఇదంతా వర్క్ కంప్లీట్ అయిన తర్వాత మనకు డాట్స్ అంతా ఏమీ లేదు కాబట్టి ఇప్పుడు స్టిచెస్ అనేటివి మొత్తం మనము ఇక్కడ ప్లస్ అనేది చేసేసుకోవాలి. ఇదంతా డాట్స్ పార్ట్ అనేది వర్క్ అయిపోతుంది. మనకు అది అవసరం లేదు కాబట్టి మనం ఏం చేద్దామంటే హ్యాండ్ అనేది ఎలా ఉంది ఆ పొజిషన్కి అయితే తీసుకొచ్చేద్దాం. ఇలా నిడిల్ అండ్ 0 ఉంది కదా, ఇది క్లిక్ చేస్తే
మనం గో టు స్టార్ట్ పాయింట్ అని క్లిక్ చేస్తే మనం హ్యాండ్ అయితే ఎక్కడ స్టార్ట్ అవుతుందో అక్కడ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇప్పుడు ఈ హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది, మీకు చూపిస్తాను దగ్గర నుంచి. చూడండి ఇలా వచ్చేసింది మొత్తం. ఇది గొలుసు కుట్టు అండి, మీకు ఎంత దగ్గర నుంచి చూపిస్తున్నాను. సిల్వర్ జరీతోటే వేసాను, ఇంకా ఏ కలర్ థ్రెడ్స్ అనేటివి దీంట్లో యూజ్ చేయలేదు. ఇది బ్లౌజ్ అనేది బ్యాక్ అండ్ ఫ్రంట్ వేసి స్టిచ్చింగ్ తర్వాత ఆ వీడియో కూడా నేను వీలైతే ఇందులో యాడ్ చేస్తాను, మీరు వీడియో అయితే స్కిప్ చేయకండి. ఇలా చూడండి 2 హ్యాండ్స్ అయితే ఇలా కంప్లీట్ అయిపోయింది అనమాట. బాగుంది కదా, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ అయితే చెయ్యండి, వీడియో ఎండింగ్ వరకు చూస్తూ ఉండండి. ఇక ఇక్కడ ఈ డిజైన్ మనకు చూడడానికి ఓన్లీ లైన్స్ లాగా కనిపిస్తుంది, బట్ ఫుల్ టైం టేకింగ్ అయితే చాలా ఉందండి. ఇంకా జరీ కూడా ఫుల్గా వచ్చేసింది కదా, కాబట్టి కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడుతుంది. ఇంచుమించు ఒక 1200 వరకు అయితే పడుతుందండి. అయితే ఇక్కడ నేను ఈ బ్లౌజ్కి బూటీస్ అయితే ఏమీ వేయలేదు, ఎందుకంటే మనకి ఇది టోటల్గా లైన్స్ వచ్చేసింది కాబట్టి ఇంకా ఎక్స్ట్రా బూటీస్ కూడా ఏమీ అవసరం లేదనిపించింది. కాబట్టి ఎలాంటి బూటీస్ కూడా ఏమి వేయకుండా అయితే వర్క్ చేశాను. ఫైనల్గా రెడ్ పైన సిల్వర్ జరీ చూడడానికైతే చాలా చాలా బాగుంది. అయితే ఈ బ్లౌజ్ నాకు స్టిచ్చింగ్ చేసేది ఉంది. స్టిచ్చింగ్ చేసిన తర్వాత అది ఎలా ఉంది, అలాగే శారీ ఎలా ఉంది అనేది కూడా మీకు నెక్స్ట్ ఫర్దర్గా వస్తూ ఉంటుందండి మన ఛానల్ అయితే. అందుకే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పటికప్పుడు మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్గా మీకు ఈ డిజైన్ ఎలా ఉంది అనేది కూడా చెప్పేసేయండి. కానీ ఇది లుక్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే నెక్స్ట్ వీడియో వరకు అయితే మీరు వెయిట్ చేయాల్సిందే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.